నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ 236 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల త్రాగునీటి పైపు లైన్లు అన్ని విలీన గ్రామాల్లో నిర్మాణం చేయడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్దిరెడ్డి అదేవిధంగా 41వ డివిజన్ పరమేశ్వరి నగర్లో మరియు 30వ డివిజన్లో అతిపెద్ద కాలనీ అయిన వైఎస్ఆర్ నగర్లో 31వ డివిజన్ అక్క చెరువుపాడు అంబాపురం వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్దిరెడ్డి దీని వలన ప్రజలకు త్రాగునీటి సమస్యలు ఉండవు. దీనికోసము 125 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాము. మరో 111 కోట్లతో 18, 19, 20, 30, 35, 41 డివిజన్లలో 51 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకు డ్రైనేజ్ సమస్య లేకుండా ఎంతో మేలు చేస్తుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్దిరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి అడుగులో సహకరిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారికి, నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గం రుణపడి ఉంటుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్దిరెడ్డి రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని, రాష్ట్రంలోని అభివృద్ధి పనులలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెడతామని మాట ఇస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్దిరెడ్డి రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 236 కోట్లు నిధులు విడుదలయ్యాయి. టెండర్లు పూర్తయినాయి. అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈ 236 కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విలీన గ్రామాల్లో తాగునీటి పైప్ లైన్లు, దాదాపు 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు, అదేవిధంగా 41వ డివిజన్ మహేశ్వరి నగర్, 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్, అదేవిధంగా 31వ డివిజన్ అంబాపురం అక్క చెరువుపాడు ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకి విలీన గ్రామాల్లో, పేదవాళ్ళు నివసించే కాలనీల్లో, సామాన్య కుటుంబాలు నివసించే కాలనీల్లో తాగునీటి సమస్య ఉండదు. అదేవిధంగా 18, 19, 20, 30, 35, 41 డివిజన్లలో 59 కిలోమీటర్ల లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఆ యొక్క డ్రైనేజ్ సమస్య తగ్గుతుంది. ఆ యొక్క డ్రైనేజ్ సమస్య తగ్గి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. మొత్తం 236 కోట్ల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం, డ్రైనేజ్ కోసం నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ఇతర పెద్దలు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, నెల్లూరు నగర మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ యొక్క పనులన్నీ కూడా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పని మాట ఇస్తూ ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని, ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే తెలియజేయాలని చెప్పని కోరుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.